ఇది స్పైర్లినా సార్ మైక్రో బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది వచ్చేటప్పటికి దీంట్లో ఒక 55% హై ప్రోటీన్ కంటెంట్. మీరు ఎంతవరకు చేయగలిగారమ్మా? మీరు మొత్తం కలిసి ఇది ఆటోమేషన్ కూడా, రిజిస్ట్రేషన్ ఆటోమేషన్, ఆల్ ఫీల్డ్స్, ఫిష్ పాండ్స్ అన్నీ నేను రిజిస్ట్రేషన్ చేయమన్నాను. ఆ తర్వాత ఆ టెక్నాలజీ ఉపయోగించి ఆక్సిజన్ జనరేట్ చేయడానికి ఆటోమేషన్లో 24/7 దే విల్ వాచ్. అంటే ఇప్పుడు వరకు ఒక 5,000 acres వరకు కూడా మనకి సెన్సర్స్ పెట్టచ్చు అంత. అంటే దాన్ని మీరు కొంచెం వర్కౌట్ చేస్తే దట్ ఈస్ ది ఫ్యూచర్. 30% నేను పవర్ కూడా తగ్గుతుంది కన్జంప్షన్. వీళ్ళైతే స్పైరులినా అని ఒక ప్రొడక్ట్ ఆల్గేతో తయారు చేస్తున్నారు. ఇది వెరీ హై ఇంటెన్సిటీ ప్రోటీన్ సార్. అది దాన్ని ఫిష్ ఫీడ్, ఈవెన్ గుడ్ ఫర్ హ్యూమన్ కంటెంట్. అది ఎక్కడ నుంచి ఇస్తారు మీరు? ఇది వచ్చినప్పుడు ఇందులో ఇలాంటి సెటప్ అన్నది మనం గ్రో చేస్తాం సార్. ఆల్గే సార్ అది. సో ఇందులో సెపరేట్ గ్రో చేస్తారు. అది ఫిష్ కి, ప్రాన్ కి, అనిమల్ గ్రేడ్ అన్నింటికి వెళ్తుంది సార్ ఇది. అలాగే హ్యూమన్ కన్సెప్షన్కి వెళ్తుంది, బట్ పాలిహౌస్ ఇంపార్టెంట్ హ్యూమన్ కన్సెప్షన్కి అయితే. సో ఇందులో షింప్ వచ్చేటప్పటికి FCR అన్నది కొంచెం మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు సార్, ఒక నియర్లీ ఒక 20%. సో ఫీడ్ అనేది పెట్టే ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా సార్. ఏమాత్రం దీనికి మీకు వాట్ ఐ కాల్ వైబిలిటీ ఓకే సార్. ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఉందా ఏంటి? అప్లికేషన్ చేసావా? ప్రాజెక్ట్ లో పైలట్ లో ఉన్నావా? యాక్చువల్లీ ఇది చేస్తున్నాను సార్ నేను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. చేయి మళ్ళా మాట్లాడు. AHIDF స్కీమ్లో శాంక్షన్ అయింది సార్. కలెక్టర్ మేడం గారి సహకారంతో ఫార్మా కంపెనీ, వెట్ ఫార్మా కంపెనీ కట్టాం సార్. దీంట్లో SHG ఉమెన్స్ దేనికి వాడతారు? పెట్టాం మొత్తం వెటనరీ యానిమల్స్ సార్, A to Z, క్యాటిల్, పౌల్ట్రీ, వెటనరీ, ఆక్వా సార్. దానికి వాడతారు? అవును సార్, మొత్తం అన్నింటికి. వాట్ ఇస్ ది రా మెటీరియల్? రా మెటీరియల్ సార్, సప్లిమెంట్స్ సార్ అండ్ యాంటీబయాటిక్స్. మొత్తం అన్నింటికి యాంటీబయాటిక్స్ సార్. మీరు చదువుకున్నారు ఇక్కడ దీంట్లో పనిచేసే వాళ్ళు ఏంటి? మీ క్వాలిఫికేషన్? MSc సార్. MSc ఆక్వా ఫిషరీస్, ఆక్వా ఫిషరీస్, ఫిలిపీన్స్ సార్. నౌ యూ స్టార్టెడ్? yes sir, newly started. సార్ నేను ఇప్పుడు విజిట్ చేశాను ఎమ్మెల్యే గారితో. ఎంత వాటిది ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టావు? మొత్తం 7 crores పెట్టాను సార్. 7 crores పెట్టావు. ఎంత టర్న్ ఓవర్ వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు వచ్చేసి పర్ మంత్ వచ్చి 50 lakhs వస్తుంది సార్. ఓకే. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ SHG ఉమెన్స్ కూడా 30 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం సార్, విత్ ప్యాకింగ్ అయితే ఏదైతే. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు ఏంటి మీరేంటి? మన స్టాఫే సార్. అంటే ప్యాడీ బై ప్రొడక్ట్స్ నుంచి ఏమైతే వాల్యుయేషన్ చేయొచ్చు. మెయిన్ సార్ సిలికా సార్. సిలికాకి చాలా డిమాండ్ ఉంది సార్ మనకి దేశంలో. ఆల్మోస్ట్ 1000 tons వరకు అట్లా ఉంది సార్. చాలా దీన్ని స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంది సార్. యూస్ ఇందులోనే సిలికా వస్తుందా? రైస్ హస్క్ నుంచి వస్తుంది సార్. ఇప్పుడైతే గౌతమి సాల్వెంట్ వాళ్ళు తీసుకున్నారు. అదే ఎంత వస్తుంది దాంట్లో నుంచి? About 80% SiO2. We are extracting this with the help of NOH, caustic. We are reacting with caustic, get the sodium silicate. This is again reacted with sulfuric acid, then silica is created. This is our process, sir. In Tanku, we are in Tanku. మీరు దీనిలో నుంచి ఒకటి సిలికా, ఒకటి 2 గ్రీన్ సిలికా, ప్రొడక్ట్స్ ఆ ప్రోడక్ట్స్ కూడా మన జిల్లాలో లేదు సార్, పక్క జిల్లాలో ఉంది. పెట్టించాలని చూస్తున్నాను సార్. ఇవన్నీ కూడా చేస్తే కూడా ఇంకా హై వాల్యూ ప్రొడక్ట్ కూడా. ఇప్పుడు దేనికి వాడతారు సిలికా? ఈ సిలికా మెయిన్ రబ్బర్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్, పెస్టిసైడ్ ఇండస్ట్రీస్, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్. ఓకే, ఇవన్నీ కూడా ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. మళ్ళీ దాంట్లో ఆయిల్ సార్ బ్రాండ్ నుంచి వస్తుంది. నేను చెప్పాను రైస్ బ్రాన్ ఆయిల్ సార్. రైస్ బ్రాన్ ఆయిల్ అవన్నీ రైస్ నుంచి వస్తాయి కదా. దాన్ని కూడా అది పెట్టేసి అటుకులు ఇటుకులన్నీ చేస్తాను. మిస్లీడింగ్ వస్తాను. అంటే అది డైరెక్ట్ రైస్ నుంచి బియ్యం పిండి, ఇడ్లీ రవ్వ, పశువుల మేత. పశువుల మేత కూడా ఇదంతా బ్రోకన్ రైస్. బ్రాన్ ఎంత వేస్తారు దీంట్లో? బ్రోకన్ రైస్ ఏంటమ్మా ఎంత చేస్తున్నారు ఇప్పుడు పామ్ ఆయిల్ మీ దగ్గర? ఏది మీ వెస్ట్ గోదావరి? ఇది కొబ్బరి కింద వస్తుంది, దేని కింద వస్తుంది? కొబ్బరి కింద. ఇంటర్ క్రాపే కోకోనట్ కింద వస్తుంది. ఎంత స్కోప్ ఉంది మీ దగ్గర?
ఎంత కొబ్బరి ఎంత ఉంది డెడికేటెడ్ కాబట్టి కొబ్బరి మా దగ్గర మొత్తం 9,000 హెక్టార్స్ ఉంది సార్. వై కాంట్ గో 9,000? సార్ కోకోనట్ విత్ ఆయిల్ పామ్ రెండింటిలోనే ఇంటర్క్రాపింగ్ చేస్తున్నాం సార్. ఆయిల్ పామ్లో ఇంకో 1,000 హెక్టార్స్ కోకోనట్. వాట్ ఈస్ ది ఈల్డ్? కోకోనట్లో ఎంత వస్తూ ఉంది ఈల్డ్? సార్ దీంట్లో పామ్ ఆయిల్ ఎంత వస్తూ ఉంది? సార్ సిమిలర్ ఈల్డ్ వస్తుంది సార్. 4 క్వింటాల్ ఈల్డ్ వస్తుంది సార్. రెంట్లో సిమిలర్గా సిమిలర్ ఈల్డ్ వస్తుంది సార్. ఆ షేడ్ అంతా కూడా ప్రాపర్గా రెండు సరిపోతున్నాయా? విత్ డ్రిప్ ఇంటిగ్రేషన్తో చేస్తున్నాం సార్. సార్ Okay. ఈ బీన్స్ని మేము సోలార్ డ్రైవర్స్లో టెక్నికల్గా డ్రై చేసిన తర్వాత మండల సమాఖ్య వాళ్ళకు వాల్యుయేషన్ చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ నుంచి మనం రోస్టెడ్ బీన్స్ తీసుకుంటున్నాం సార్. దెన్ కోకో నిప్స్, కోకో పౌడర్, కోకో బటర్, అలా చాక్లెట్స్ వరకు ప్రిపేర్ చేస్తాం సార్. మీరు చేస్తున్నారమ్మా? మీ గ్రూప్ చేస్తున్నారా? ఎన్ని అమ్ముతున్నారమ్మా చాక్లెట్స్? ఏమ్మా ఎన్ని కేజీలు? ఎన్ని కేజీలు అమ్ముతున్నావు? అంతే కదమ్మా. నెలకి నెలకి ఎంత తయారు చేస్తున్నావు? నెలకు అంత అమ్మగలుగుతున్నా? 200 కేజీస్. ఇప్పుడు 120కి వచ్చావు. ఎంత కాస్ట్ ఎంత? 200 కేజీ కెపాసిటీ యావరేజ్ 4,000 వరకు వస్తుంది సార్. కేజీ వచ్చి 4,000 వరకు వస్తుంది. కాస్ట్ మెషినరీ ఆపరేషన్ 35 lakhs సార్. 35 lakhs. PMFMEలో పెట్టించాం సార్. ఓకే. సార్ ఇది మనకి హైడ్రోపోనిక్స్ పెట్టారు సార్ ఒక యూనిట్. హైడ్రోపోనిక్స్ నుంచి గ్రో అయిన వెజిటబుల్స్ సార్ అవి. Okay. కీర దోసకాయ ఒకటి చేస్తాం. కనుకమండలో వేల్పూర్ విలేజ్లో సార్ 8,000 స్క్వేర్ మీటర్స్లో హైడ్రోపోనిక్స్లో చేశాం సార్. ఏ మాత్రం వస్తుంది ఈల్డ్? సార్ ఈల్డ్ పర్ డే ఆల్మోస్ట్ 100 కేజెస్ వరకు తీసుకున్నాం సార్. అంటే కొంచెం సమ్మర్ టెంపరేచర్స్ వల్ల ఓకే అమ్మా. కలర్ క్యాప్సికమ్స్ కూడా చేస్తున్నాం సార్. ఓకే అమ్మా, గుడ్. సర్వేనా? రెవెన్యూ అండి రెవెన్యూ వాళ్ళ? సార్. ఇక్కడ గుడ్. మీరు లాస్ట్ టైం మీరు తణుకు వచ్చినప్పుడు మీరు చెప్పారు సార్ గుర్రపు డెక్కకి మేము శాంపిల్ చూపిస్తే అవును. వైట్ స్ప్రెడ్గా చేయమని చెప్పారు సార్. 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది. ఇందులో 5 రకాల మిశ్రమ పోషకాలు ఉంటాయి సార్. నత్రజని, భాస్వరం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్ 5 రకాలు ఉంటాయి. ఇది 6 months వరకు ఉంటుంది సార్. ఇది ఇప్పుడు ఈ చెరువులు, చేప చెరువులు, ఆక్వా చెరువులు బాగా వాడుతున్నారు. ఇప్పుడు ఎంత తయారు చేయగలిగారు ఇది? ఇప్పుడు మన జిల్లాలో వచ్చి 35 టన్నులు తయారు చేయాలి ప్రతి ఇయర్. 35 టన్నులు సార్ తయారు చేస్తున్నారా జిల్లా అంతా? మొత్తం జిల్లా ఓవరాల్గా. సార్ మీరు ఒకసారి ఆగండి సార్. ఇది గుర్రపు డెక్క నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసేది సార్. వర్మీస్ ఉండదు, ఓన్లీ గుర్రపు డెక్క, చాప్డ్ గుర్రపు డెక్క అండ్ డంగ్ లేయర్స్ కింద వేసి ఒక 45 days to 50 daysలో ఇది ప్రొడక్షన్ వస్తుంది సార్ మనకి. ఇది 18 ప్లేసెస్లో మనం చేస్తున్నాం సార్. ఇది డ్వాక్రా ఉమెనే సొంతంగా చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క బ్యాచ్కి 30 to 40 టన్స్ ప్రతి బ్యాచ్కి 30 tons వరకు వస్తుంది. మనకి 60 tons ఎక్కువ వస్తుంది. అలా వస్తుంది సార్ వాళ్ళకి. ఇప్పుడు మంచి మనకి ఎంత ఆదాయం రాగలుగుతుంది ఫర్ గ్రూప్ ఆర్ ఫర్ పర్సన్? వచ్చి 1 lakh వరకు వస్తుందండి. ఫస్ట్ మన ట్రయల్ బేసిస్లో 90,000 వచ్చిందండి 45 daysలో. ఒక 30,000 మనకి వేజెస్ అయ్యింది. వేజెస్ మళ్ళీ ఎస్హెచ్ భూమిని ఉపయోగించుకున్నారండి. దీన్ని లాస్ట్ టైం మీరు తణుకులో చెప్పిన తర్వాత మేడం గారు స్కేలప్ చేయించారండి. ఒక 6 months 19 places చేస్తామండి. 200 tons వస్తుంది సార్. కార్ ఎనర్జీ సొల్యూషన్స్ హైదరాబాద్ వరకు మార్కెట్ చేస్తాం సార్. ఈ ఫస్ట్ బ్యాచ్లో 6 lakhs ఆదాయం వస్తుంది. మనకు గుర్రపు డెక్క ఎంత ఫార్మ్ అవుతుంది? ఎక్కువ విపరీతం సార్ మనం వాడేది హైడ్రోపోనిక్ చాలా తక్కువ సార్ అసలు. మీరు ఏంటి ఫర్ ఏకర్ హౌ మచ్ యు ఆర్ యూజింగ్? దీంతో చేసిన ఎరువు దానివల్ల అవుట్కమ్ ఎంత పెరుగుతాం ఓవరాల్గా సైకిల్? యాక్చువల్లీ వర్మీ కంపోస్ట్ కంటే కొంచెం న్యూట్రియంట్ వాల్యూ బాగుంటుంది సార్. అది ఆ స్టడీస్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. మీరు ఆ స్టడీ కూడా చేస్తే మనకి ఈజీ అవుతుంది. మామూలుగా సావదండి గుర్రపు డెక్క అనేది అంతా మనకు డ్రైనేజీలోనూ మొత్తం ఉన్న దాంట్లో మనం ఒక 1% కూడా పెద్ద కంపోస్ట్ చేయడం అనేది అదే మనకు కనీసం ఒక మొత్తం కూడా వాడడానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవకాశం ఉందా? అంత డిమాండ్ ఉందా? R&D కూడా చేస్తే సరిపోతుంది. ఏంటమ్మా మీ వేస్ట్ అక్వాకల్చర్? జనరల్గా దిస్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ బోత్ వాలరైజేషన్ అండ్ దెన్ వేస్ట్ టు వెల్త్ సార్. వాలరైజేషన్కి వచ్చేసరికి ఈ నార్మల్ కన్వెన్షనల్ ప్రాసెసింగ్ కాకుండా వీఆర్ గోయింగ్ ఫర్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అండి. రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్ ఫర్ ద ఎక్స్పోర్ట్ మార్కెట్ సో దట్ వీ వుడ్ బి బెనిఫిటింగ్ మోర్ ఫ్రమ్ దిస్. ఇదే కాకుండా దీని నుంచి చేసే బై ప్రొడక్ట్స్ ఈ షింప్ తీసుకుంటే ఈ మీట్ అనేది 70% ఉంటాయి సార్. హెడ్స్ అండ్ షెల్స్ ఫ్రమ్ ద ప్రాసెసింగ్ వేస్ట్ ఈజ్ అరౌండ్ 30%. యాజ్ ఆన్ టుడే ష్రింప్ నుంచి కానీ ఫిష్ నుంచి కానీ డిఫరెంట్